ఈరోజు మార్కెట్ దేవస్థానంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీ ఎలక్షన్లకు నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా సర్పంచ్గా 30 గ్రామాల వారిని పేరు తీసుకోవడం జరిగింది. మరి 30 ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మరి ఇందిరమ్మ ఇల్లు కానీ, సన్నబియ్యం కానీ, గృహజ్యోతి కానీ, మరి ఇంకా ఉచితంగా మహిళలకు ఫ్రీ బస్సు కానీ, మరి రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, మరి పేదింటి కాలం నెరవేరే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధిలో భాగంగా మరి ఈనాడు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న దాంట్లో ఈ మండలంలో 30 సర్పంచ్కి స్థానాలు గెలుచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 దశల్లో స్థానిక సర్పంచుల ఎన్నికను నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే తంగలపల్లి మండలం 2వ దశలో 30వ తారీఖు రోజు నామినేషన్లు, 14వ తారీఖు రోజున పోలింగ్ నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్న తరుణంలో తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు. అలాగే ఏదైతే తంగలపల్లి మండలంలోని 30 గ్రామాలు ఉన్నాయో 30 గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఏకాభిప్రాయంతో ఒకే అభ్యర్థి నిలబడే విధంగా గ్రామాధ్యక్షుల ఆధ్వర్యంలో కృషి చేయడం జరుగుతూ ఉంది. అలాగే గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన సందర్భం ఉన్నది. తప్పకుండా ఈ ఎలక్షన్ ద్వారా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన దిశగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నామో, ప్రజా సంక్షేమానికి సంబంధించిన అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా గత ప్రభుత్వంలో చేసిన తప్పులను ఎల్లగలుగుతూ వాళ్ళు చేసిన దోపిడీని, నిరంకుశత్వాన్ని, అహంకారాన్ని ప్రజలందరికీ మరొకసారి వివరిస్తూ తంగలపల్లి మండలంలో అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా తప్పకుండా అన్ని గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే ఎన్నికల నిబంధనలకు లోబడి చట్ట ప్రకారం అభ్యర్థులను ప్రజల్లోకి తీసుకుపోయి, అలాగే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోయి ఈ అభ్యర్థులను ప్రతి ఒక్కరు గెలుపు కృషిగా తీసుకెళ్తారని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే తప్పకుండా తంగలపల్లి మండలంలో 30 గ్రామాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.